సో నిన్న కేటీఆర్ అంటా ఉన్నాడు 3 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగం, 563 ఉద్యోగాలను 1700 కోట్లకు అమ్ముకున్న కాంగ్రెస్. రేవంత్ దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, బ్లాక్ మార్కెట్కి యూరియా. సో ఈ 3 ఆరోపణలు ప్రధానంగా నిన్న కేటీఆర్ సభకు సంబంధించి ఈ 3 పాయింట్స్ క్లియర్గా కనపడ్డాయి. సో ఇందులో మనం మాట్లాడుకుందాం ఒకసారి గ్రూప్ 1కి సంబంధించి అవకతవకలు జరిగాయా లేదా అనేది ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రజలకి. సో ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే గ్రూప్ 1 పరీక్షల తర్వాత రిజల్ట్ వచ్చిందో ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉద్యోగాలు వెళ్ళడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, తెలుగు మీడియానికి అన్యాయం జరుగుతుందని ఎప్పటి నుంచో కూడా తెలుగు మీడియం నిరుద్యోగులు తెలుగు మీడియం ఎగ్జామ్స్ రాసిన పరీక్షలు రాసిన ఆస్పిరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, రిజల్ట్ కూడా మాకు డౌటే అన్నట్టుగా ముందే వాళ్ళు ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత క్లియర్గా ఫలితాల్లో చూసుకుంటే ఎక్కువ శాతం ఓసీలకి ఈ ఉద్యోగాలు వెళ్ళడం జరిగింది. ఓసీల్లో అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ఒకే లైన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఆ ఉద్యోగాలు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఎందుకంటే ఖచ్చితంగా ఒక తెలుగు మీడియం వాళ్ళకి కూడా సరైన ఉద్యోగం లేదు, మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉద్యోగాలు అంటే బేసిక్గా వాళ్ళే ఎగ్జామ్స్ రాశారా లేదా అదే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి వాళ్ళే ప్రాధాన్యతనా? ఇక్కడ ఖచ్చితంగా రెండిట్లకి సమాన్యాయం చేసినప్పుడు ప్యారలల్గా వాళ్ళకి జడ్జిమెంట్ వస్తేనే కదా. కానీ ఇక్కడ ప్యారలల్గా జడ్జిమెంట్ రాలేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. కోర్టు మొన్న చెప్పింది కూడా అదే, ఇక్కడ మీరు ఇచ్చిన రిజల్ట్స్కి సంబంధించి ప్యారలల్గా అక్కడ న్యాయం జరిగినట్టుగా కనపడట్లేదు. ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో నిరుద్యోగులు అది క్లియర్గా కనపడతా ఉంది కాబట్టి మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ చేసుకుని లేదా రీమెయిన్స్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లారిటీగా చెప్పేది ఏంటంటే ఓసీలకి ఏదైతే ఉద్యోగాలు వచ్చాయో దాదాపు 563 ఉద్యోగాలు ఓసీలకి, అందులో ప్రధానంగా ఓసీలకే ఉన్నాయి మొత్తం. మరి అలాంటప్పుడు ఇక డౌట్ రాదా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 3 కోట్లకు అమ్ముకున్నారా లేదా అనేది ఎవరికి ఆధారాలు లేవు, ఎవరి దగ్గర ఆధారాలు లేవు, నిరుద్యోగుల దగ్గర కూడా క్లారిటీ లేదు దానికి. సో ఈ 3 కోట్లకు అమ్ముకున్నారా లేదా అనే దాని మీద మన చర్చ కాదు. కానీ జరుగుతున్న వాస్తవాలు మనం చూస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అనేది క్లారిటీగా ఉంది. అది అమ్ముకున్నారా లేదా సొంత మనుషులకి ఏమన్నా ఇచ్చుకున్నారా అనే దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే టీజీపీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తామని టీజీపీఎస్సీ చెప్తా ఉన్నారు. మరి డివిజన్ బెంచ్కి వెళ్తామని ఇప్పుడనే బదులు దాదాపు 1 ఇయర్ నుంచి ఇది నడుస్తూనే ఉంది కదా, 8 నెలల పైనుంచే ఇది నడుస్తూ ఉంది. మరి అప్పుడు మీరు ఇవ్వాల్సిన క్లారిటీ నిజంగా ఇప్పుడు నిరుద్యోగులు ఏదైతే మీకు సవాల్ చేశారో అది నిజంగా తప్పు, టీజీపీఎస్సీ అక్కడ చేసిన ఏదైతే రిజల్ట్ కానీ మీరు ఇచ్చిన రిజల్ట్స్ కానీ లేదా కరెక్షన్ జరిగినాయో అంతా కూడా ఓపెన్గానే జరిగింది, చాలా జెన్యున్గా చేసామని అనుకుంటే మీకు నమ్మకం ఉంటే మీ 1 ఇయర్లో మీరు ఇచ్చే ఆధారాలో లేకపోతే మీకు దానికి సంబంధించి మీరు ఎట్లా దాన్ని చూపించుకుంటారనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు నడిచిన ఈ కేసుకు సంబంధించి ఈ కేసు జరుగుతున్న వాదనలో మీరు చెప్పుకోవాల్సి ఉంది. సో ఫైనల్ జడ్జిమెంట్ మీరు ఇచ్చిన ఆధారాలు అలాగే నిరుద్యోగులు చూపించిన ఆధారాలకు సంబంధించి అన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాతే జడ్జిమెంట్ బయటకు వస్తుంది. సో అన్ని టాలీ అయిన తర్వాతే నిరుద్యోగులు గెలవడం జరిగింది ఇక్కడ ఈ కేసులో. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను డివిజన్ బెంచ్కి వెళ్తా అంటే నిరుద్యోగుల్ని మళ్ళీ మభ్యపెట్టి ఇంకొన్నాళ్ళు దీన్ని పొడిగించే ప్రయత్నమే కదా. ఇప్పుడు 8 నెలల్లో ఏదైనా కానీ మీరు చేయాలి, అయితే మెయిన్స్ కండక్ట్ చేయాలి లేదా రీవెరిఫికేషన్ చేయాలి. మరి అలాంటప్పుడు ఇంకా కోర్టే మీకు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ లేదు మీరు తప్పు చెప్పారని మీరు ఎట్లా మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తారు? మీ వాదనలు విన్న తర్వాతే కదా పూర్తిగా మీరు ఇచ్చిన వాదనలు మీరు ప్రొవైడ్ చేసిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాతే కదా కోర్టు తీర్పిచ్చింది. మరి అవన్నీ చూసిన తర్వాత కోర్టు తీర్పిచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులు క్లియర్గా విద్యార్థులు చెప్పింది నిజమని తేలుతుంది.
సో ఖచ్చితంగా మీరు 8 నెలల్లో వెళ్తారా లేదా, అయితే మీరు మెయిన్స్కి వెళ్తారా లేదా వెరిఫికేషన్కి వెళ్తారా అనేది మీరు తేల్చాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇంకొక 4 నెలలు 5 నెలలు ఇది పొడిగిస్తారు. మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ కోర్టులో పడడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఇది లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ నిరుద్యోగులు అన్యాయం అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే నిరుద్యోగులను మళ్ళీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నమే చేస్తారు తప్పితే నిరుద్యోగులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పోరాటం ఇప్పటికీ చేసే పరిస్థితి లేదు. అసలు టీజీపీఎస్సీ నుంచి అసలు ఈ రకమైన పరిస్థితి అసలు క్లారిటీ ఆ రోజు కూడా ఇవ్వలే. కోర్టు తీర్పు వచ్చిన రోజు కూడా యాక్చువల్లీ మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామనో లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు, మేము ఈ తరహాలో వెళ్తున్నామనో ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలే. ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. టీజీపీఎస్సీ కదా క్లారిటీ ఇవ్వాలి నిరుద్యోగులకి. సో ఒకసారి నిరుద్యోగులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే బేసిక్గా దీని మీద నిరుద్యోగులు ఏమనుకుంటున్నారనేది మనకు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే గ్రూప్ 1 అనేది ఇది జరగని అంశం అయిపోయింది. ఇదొక రాజకీయ ఎజెండా అయిపోయింది. యాక్చువల్లీ నిరుద్యోగుల సమస్యలు ఇవి, మరి రాజకీయ ఎజెండా ఎట్లా? హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏం లేదు, ఒక క్లారిటీ కోసం ఫోన్ చేశాను. ఇప్పుడు గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అనేది మీరు ఏదైతే చెప్పారో ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది కదా. అవునన్నా. ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు టీజీపీఎస్సీ నేను డివిజన్ బెంచ్కి వెళ్తా లేకపోతే మళ్ళీ నేను దీని మీద కోర్టుకి వెళ్తా అనే దాని మీద ఎందుకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే టీజీపీఎస్సీ ఇవ్వాలి కదా మీకు? అవునన్నా, ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అంతే ఆతృత ఉన్నారు. ఇది ఎగ్జామ్ ఉంటుందా, క్యాన్సల్ అవుతుందా, మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మరి ఫర్దర్ గా స్టెప్స్ ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే 5 లక్షల మంది ఎగ్జామ్ రాశారో ప్రిలిమ్స్, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఫస్ట్ నుంచి ఈ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అంటే జియో 29 తీసుకొచ్చి సామాజిక న్యాయం చేయలేదని తెలిసి ఈ మళ్ళా జియో 55 ప్రకారం పెట్టాలని చెప్పేసి పెద్ద ధర్నాలు చేసినాం. అవును, అశోక్ నగర్ నుంచి సెక్రటరియట్ ముట్టడి పిలుపునిచ్చాం ఆ టైంలో. అప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, ప్రతిపక్ష నేతలు అందరూ వచ్చారు. అవును. ఇప్పుడు ఇంతమందికి క్లారిటీ ఇవ్వకుండా టీజీపీఎస్సీ అంటే ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నది. అవును. హైకోర్టు ఏమన్నది, మీరు ఇంటిగ్రిటీ పాటించలేదు, ట్రాన్స్పరెన్సీ పాటించలేదు, మీ సొంత రూల్స్ ని మీరు పాటించలేదని చెప్పేసి మొట్టికేయాలేసింది. అవును. ఈ ఎన్ని జరగడానికి కారణాలు ఏందన్నా అంటే మాకు ఎక్కడైతే అనుమానాలు వచ్చాయో యూపీఎస్సీ కూడా 2 హాల్ టికెట్లు తీసుకోలేదు. అవును, వీళ్ళు 2 హాల్ టికెట్లు తీసుకున్నారు. మెయిన్స్ కూడా తీసుకున్నారు, ప్రిలిమ్స్ కూడా హాల్ టికెట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా బలమైన అంటే ఇప్పుడు కొన్ని మాకు అనుమానాలు రేట్ అవుతున్నాయి. ఏమంటాయి, వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు, ఒక పోస్టు 3 కోట్లకు 4 కోట్లకు పోస్టులు అమ్ముకున్నారు. ఎట్లా అర్థమైందంటే మాకు మొదట ఎగ్జామ్ రాసినప్పుడు 21,075 అంటే మార్క్స్ ఇచ్చినప్పుడు ఏదైతే మార్క్స్ ఇచ్చినప్పుడు 21,885 ఇచ్చారు. అంటే 10 మెంబర్స్ అదనంగా పెరిగారు ఇక్కడ. రైట్. ఆ 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ, మరి ఎవరు వాళ్ళు ఆ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 10 మెంబర్స్ కి వీళ్ళు పేపర్లు అమ్ముకున్నారనే బలమైన ఊహాగానాలు అమ్ముతుంది. ఎందుకంటే నిజంగా అమ్ముతున్నారు కాబట్టి ఆ 10 మెంబర్స్ ఎక్కడ ఇచ్చారో స్పష్టంగా ఇలా టీజీపీఎస్సీ ఇవ్వలేకపోయింది. అవును, అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే రాశారో వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ 10 మంది పెరిగిన తర్వాత ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. అనుమానాలు కాదన్నా, ఇప్పుడు 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది వీళ్ళు పేపర్లు కొనుక్కున్న వాళ్ళ, మరి పేపర్ ఎక్కడి నుంచి వచ్చారనేది టీజీపీఎస్సీ ఎవరైతే ఎగ్జామ్ పెట్టారో వాళ్ళకే స్పష్టమైన అవగాహన లేనప్పుడు బయట 5-6 లక్షల మంది కూడా ఇదే మాట్లాడుతున్నారు, పేపర్లు అమ్ముకున్నారు. పేపర్లు ఒకటే అన్న, ఇంకో రీజన్ చెప్పనా, ఏదైతే వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అయినా కానీ వేరే వాళ్ళు అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో కాళేశ్వరం మీద లక్షల కోట్లు తిన్నారని చెప్పేసి వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేశారు. అవును. మరి అంతకన్నా ముందే 2 సార్లు ఎగ్జామ్ రద్దయి ఉన్న టీజీపీఎస్సీ పేపర్లు అమ్ముకున్నారు నాయన అని చెప్పినప్పుడు సిట్ ఎంక్వైరీ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడికి వెళ్ళిందన్న? అవును, కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? కనబడట అంటే ఇక్కడ ఏంది, వీళ్ళకి వాటాలు అందినాయి కాబట్టే
ఇక్కడ సిట్ ఎంక్వైరీ వేయట్లేదు. కాళేశ్వరంలో వాటాలు దక్కలేదు కాబట్టి వాళ్ళు సిబిఐకి రమ్మని చెప్పారు. రైట్. ఇక్కడ స్పష్టంగా క్లారిటీ వచ్చింది మాకు ఏంటంటే వాళ్ళకు కాళేశ్వరం మీద డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేశారు. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ అంటే లీకులు అయినప్పుడు వీళ్ళకి వాటాలు దక్కాయి కాబట్టి ఈ సిట్ ఎంక్వైరీ వద్దని చెప్తున్నారు. ఇక్కడ నుంచి మాకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే 10 పోస్టులు అంటే మామూలు విషయం అన్న. అవును. కాబట్టి ఇదంతా బలమైన వాదన ఇది. ఎందుకంటే 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు, నిజంగా కొనుక్కున్నారనే వాదనలు బయటకు వెళ్తున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజంగా టీజీపీఎస్సీ మళ్ళీ నేను కోర్టుకి వెళ్తా, ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్తా, దీని మీద మళ్ళీ నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా అంటుంది కదా. ఇప్పుడు సంవత్సరం పాటు వాదనలు విన్నారు కదా, మీ వాదనలు విన్నారు, టీజీపీఎస్సీ చెప్పే వాదనలు కూడా ఖచ్చితంగా వింటారు కదా. మరి ఇంకా ఫలితాలు ఇప్పుడు ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తా అంటే ఇది మళ్ళీ నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నమా, లేకపోతే దీన్ని మళ్ళీ పొడిగించే ప్రయత్నం జరుగుతూ ఉందా? ఇప్పుడు దాదాపుగా ఫిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టే ముందు మేము పెట్టొద్దని చెప్పేసి టీజీపీఎస్ మీద 33 కేసులు నేను అప్పుడు చెప్పాను. అవును. ఆ కేసులు అయిన తర్వాత మళ్ళీ కేసులు అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి, ఒక 3 నెలలు 4 నెలలు ఆపండి అంటే ఇది వీళ్ళ కొంపల మునిగిపోతున్నట్టు హడావిడిగా ఎగ్జామ్ పెట్టేశారు. ఇవాళ ఏమైంది, ఇవాళ కోర్టు ఏం చెప్పింది, ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకండి అని చెప్పేసి తీరా ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నోట్లో మట్టి పోశారు. అవును. దాంతో పాటు ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో 21,085 మెంబర్స్ ని వాళ్ళ జీవితాలను భవిష్యత్తులో అంధకారంలో పెట్టేశారు. అవును. అంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం ఉంది. మహేందర్ రెడ్డి గారిని ఒక సంవత్సరం టీజీపీ చైర్మన్ చేసి అతను అంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చెప్పాలన్నా మీకు, ఎందుకంటే నేను కూడా దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అదే రోజు ఏదైతే ఎగ్జామ్ ఉన్న రోజు టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నారు. ఎగ్జామ్ ఏదైతే సోమవారం అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 21 డేట్ నాడు, అంటే ఇక్కడ ఇలా ఏర్పాట్లు చూడకుండా, అంటే ఇక్కడ దాదాపు 21,000 మంది ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళ ఏర్పాట్లు చూడకుండా సుప్రీంకోర్టుకు వచ్చి వీళ్ళ వాదనలు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. అంటే ఒక టీజీపీఎస్ చైర్మన్ ఏమో చేసుకుంటాడు, ఇక్కడ ఏర్పాట్లు ఎదుగుతున్నాయి, సెంటర్లు ఉన్నాయా లేదా, అంటే ఎట్లా ఉందని చూసుకోకుండా అక్కడికి రావడం ఉద్దేశం ఏంటి అంటే ఎట్లయినా సరే మహేందర్ రెడ్డి గారిని పెట్టి పోస్టులు అమ్ముకోవాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. అంటే మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు 3 కోట్లకి గ్రూప్ 1 ఉద్యోగం అమ్ముకున్నారనే దాని మీద మీరు ఏకీపిస్తారా నిరుద్యోగులు? కానీ ఇప్పుడు నేను ఏకీపించలేదు కదా, నా కోర్టే ఏకీపించింది కదా. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారని స్పష్టమైన ఆన్సర్ లేకపోతే అమ్ముకున్నట్టే కదన్నా. నేను ఏకీపించడం కాదు, యావత్ నిరుద్యోగ తెలంగాణ ఏకీపిస్తున్నారు అంటున్నా. ఏకీభవిస్తున్నారు కదా. మరి 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది స్పష్టమైన ఆన్సర్ లేకపోయినప్పుడు వీళ్ళందరూ అనుమానాలు వస్తాయి కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీజీపీఎస్సీ రియాక్ట్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే టీజీపీఎస్సీ కదా మీకు జవాబుదారు. ఒకటి ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతారంటే టీజీపీఎస్సీ అటానమస్ బాడీ, అవును, వీళ్ళు మాట్లాడాలి, టీజీపీఎస్ చైర్మన్ సెక్రటరీ ఎవరైతే వాళ్ళు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏమైందంటే టీజీపీఎస్సీలో రాజకీయం చొరబడింది. ఎందుకంటే టీజీపీఎస్సీ 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, 70,000 ఉద్యోగాలు ఇచ్చాను వెబ్సైట్ లో పెట్టదు. టీజీపీఎస్ చైర్మన్ మాట్లాడాడు. ఎంతసేపు సీఎం గారు ఆ రోజు కూడా ఏదైతే ఎగ్జామ్ ఉందో ముందు రోజు ధర్నా చేసినప్పుడు కూడా టీజీపీఎస్సీ మాతో మాట్లాడకుండా, ఒక వెబ్ నోట్ ఇవ్వకుండా పిసిసి చైర్మన్ గారు ఉన్నారు మహేష్ గౌడ్ మాట్లాడారు. అంటే ఎంతసేపు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్న. టీజీపీఎస్సీలో కూడా చొరబడి రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేని విషయం అది. వీళ్ళు ఎక్కడ ప్రతి వేదికల మీద, ప్రతి సభల మీద గ్రూప్ 1 గురించి మాట్లాడతారు, ఉద్యోగాల గురించి మాట్లాడతారు. అంటే ఒక అటానమస్ బాడీకి ఇవ్వాల్సిన ఇది ఇవ్వకుండా వీళ్ళే దాంట్లో చొరబడి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఇది అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్ గా నాకు ఒక 2 క్లారిటీలు ఇవ్వు. ఇప్పుడు 8 నెలల్లో మీకు చేయాల్సిన ఏదైనా కూడా రీవెరిఫికేషనా లేదా రీమెయిన్స్ అనేది చేయాలి ఖచ్చితంగా. అది కోర్టు ఇచ్చిన తీర్పు. ఒకవేళ చేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ ఇది పొడిగించే ప్రయత్నం కూడా ఉంటుంది కదా. వీళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్తారన్నా, అక్కడ కూడా మాకు ఫేవర్ గానే వస్తుంది. ఎందుకంటే దాంట్లో మెరిట్స్ ఉన్నాయి, మాకు ఫేవర్ వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. వీళ్ళు సుప్రీంకోర్టు గారు కదా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా గెలవరు. ఎందుకంటే అంత పకడ్బందీగా 222 పేజీలతో స్పష్టంగా ఏమేమి తప్పులు ఉన్నాయనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు, ఎగ్జామ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ వరకు స్పష్టంగా గౌరవ న్యాయమూర్తి అయిన మనకు ఎవరైతే తీర్పిచ్చారో
స్పష్టంగా రాసున్నారు. వీళ్ళు ఎక్కడ పోయినా కూడా గెలవరు. ఇది ప్రాసెస్ జరగడానికి 8 నెలలు పట్టొచ్చు, సంవత్సరం కూడా దాటిపోవచ్చు. అంటే నేనేమంటున్నా అంటే గెలవడం ఇప్పుడు వీళ్ళు వెళ్తే డివిజన్ బెంచ్లో మీరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనే దానికంటే ఎక్కువ శాతం ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటిదాకా అన్యాయం అయిపోయి ఇప్పటికే చాలామంది అన్యాయం అయిపోయి రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఉద్యోగాలు భర్తీ చేసే ప్రాసెస్లో నిజంగా అన్యాయం జరిగిందని కోర్టు చెప్తున్నప్పుడు వీళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోకుండా ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళడం వల్ల టైం వేస్టే తప్పితే ఏమైనా మళ్ళీ నిరుద్యోగులకు వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ దగ్గరగా ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికల వస్తాయి. వచ్చినప్పుడు నిజంగా మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించిన అదే పెండింగ్లో ఉంటుంది కదా. నిజంగా తీర్పు గెలిచిన తర్వాత కూడా ఓడిపోయాక అనేది పక్కన పెట్టు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా నిరుద్యోగులు మళ్ళీ అదే పరిస్థితిలో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇంకా మీకు వచ్చిన తీర్పు వల్ల మీకు జరిగిన ఉపకారం ఏందనేది నా పాయింట్. గ్రూప్ ఒకటి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశం లేనప్పుడన్నా వీళ్ళు కోర్టుకి వెళ్తారు, టైం స్పెండ్ చేస్తారు, టైం ని కిల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ ఆగిపోయింది. దానికి అదనంగా గ్రూప్ 2 రిజల్ట్ కూడా ఆగిపోతుంది, గ్రూప్ 3 రిజల్ట్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఇది అసెండింగ్ డిసెండింగ్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉండకుండా చూడడానికి వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ 1 నింపిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 నింపుతారు. మేమేమంటున్నామంటే ఏదైతే ఎగ్జామ్ రాసి ఉన్నాయో రిజల్ట్ అవుట్ చేశారో గ్రూప్ 2 గ్రూప్ 3 వాటిని మీరు రిజల్ట్ ఇచ్చేసేయండి. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయిపోతుంది. ఇది మేము రాయలేదనుకుంటాం, రాయలేదనుకుంటాం కాబట్టి ఇదైతే గ్రూప్ 1 పక్కన పెట్టేసి గ్రూప్ 2 గ్రూప్ రిజల్ట్ ఇచ్చేస్తే ఎవరితో ఉద్యోగాలు వచ్చిన మా మిత్రులు ఎవరుతుంటారో వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు లేట్ చేయడం అంటే దీన్ని పొడిగించడం, వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం కానీ లేదు. కాబట్టి ఈ గ్రూప్ 1 అడ్డు పెట్టుకుని ఇంకో 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ పోస్ట్ కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. ఇంకో 1 సంవత్సరాల వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి తీసుకొస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి తెలుసు, ఇది ముందుకు వెళ్ళదని తెలుసు, ఇదంతా అక్రమాలు జరిగాయని తెలిసి కూడా వీళ్ళు ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వకూడదనే ఒక ఆలోచనతోనే ఇది తీసుకొచ్చారు. ఇది రైట్ థ్యాంక్ యూ అన్న. సో అది పరిస్థితి. బేసిక్గా ఇప్పుడు ఇందిరానాయక్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఖచ్చితంగా నిరుద్యోగులే గెలుస్తారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గెలిచేలోపు ఈ ఏదైతే ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారో సో దీనికి సంబంధించి అంతా కూడా డిలే చేసే ప్రాసెస్ ఉంటుంది. పర్టికులర్గా వీళ్ళకి ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన క్లియర్గా కనపడట్లే ఇక్కడ. ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందిరా బాబు మాకు న్యాయం చేయండి అని ఎవరైతే కోర్టుకి వెళ్ళారో కోర్టు ఆల్రెడీ వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని ఒక తీర్పు ఇచ్చింది. మరి ఈ న్యాయం చేసే ప్రాసెస్లో అసలు మనకి ఏం మిస్టేక్ జరిగింది అనేది రీవెరిఫికేషన్ చేసుకోకుండా ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళినా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది టైం వేస్ట్ అవుతుంది తప్పితే ఇక్కడ ఆల్రెడీ ఒక కోర్టు తీర్పిచ్చినప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు 222 పేజీలతో ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ 222 పేజీల్లో క్లియర్ కట్గా జరిగింది ఏంటి అనేది ఆల్రెడీ క్లియర్గా తీర్పులో ఉంటుంది. సో ఏ కోర్టుకి వెళ్ళినా కూడా నిరుద్యోగులు గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ గెలవడం ఓడడం కంటే ఎక్కువ ఎవరైతే నిరుద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారో అన్యాయం జరిగిందని ఇప్పటివరకు మాకు ఉద్యోగం వస్తుందని వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరికీ ఉద్యోగం వచ్చే ప్రాసెస్ మళ్ళీ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 8 నెలల్లో జరగవచ్చు, సంవత్సరం జరగవచ్చు, లేదా మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇదే దోబెచ్చిలాట ఆడి మళ్ళీ వాళ్ళు కూడా ఇదే పబ్బం గడిపే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో ఇదే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇదిగో వచ్చేస్తాయి, అదిగో వస్తాయి, లేదా ఇదిగో కోర్టు తీర్పు వచ్చిందని మళ్ళీ ఇది పబ్బం గడిపే పరిస్థితి. సో స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ ఎన్నికల కోడ్లో మళ్ళీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నిర్వర్తించే పరిస్థితి ఉండదు. సో నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే పరిస్థితి నెగ్గాక న్యాయం గెలిచిన తర్వాత కూడా తీర్పు వచ్చిన తర్వాత కూడా లేదు. వస్తుందన్న క్లారిటీ, ఉద్యోగాలు వస్తాయన్న క్లారిటీ ఇంకా నిరుద్యోగులకి రావట్లేదు. అంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనలు లేదు. సో వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్ముకున్నారు అనే దానికి మాకు కూడా అదే అనిపిస్తూ ఉంది. అమ్ముకున్నారు వీళ్ళు అనేది ఏదైతే 10 మందికి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. సో 10 మంది ఎక్కడి నుంచి వచ్చారో ఆ 10 మంది మరి రాసిన వాళ్ళు లేని ఆ 10 మంది రిజల్ట్లో 10 మంది ఎలాగా యాడ్ అయ్యారు అనే దాని మీద వాళ్ళు క్లారిటీ కావాలని అడుగుతూ ఉన్నారు. కాస్త ఇంకా సీట్లు అమ్ముకున్నారని వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తా ఉన్నారు. మరి
మరి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా జవాబు చెప్పాలి, జవాబుదారి ప్రభుత్వం ఖచ్చితంగా. సో అన్ని విషయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు టీవీజీపీఎస్సీని మనం సేవ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వీటి గురించి కూడా మనం చెప్పాలి జవాబు. సో ఇది కాదు అంటే దానికి సంబంధించి ఆధారాలు చూపించండి. లేదు ఇక్కడ అమ్ముకోలేదు, ఖచ్చితంగా మేము రీమెయిన్స్కి వెళ్తున్నాం అని చెప్పండి మీరు. లేదు జరగలేదు, 3 కోట్లకి అమ్ముకోలేదు మేము సీట్ అంటే, ఇప్పుడు ఎవరికైతే మీరు సీట్ ఇచ్చారో వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి వాళ్ళకి ఏదైతే మీరు నియామక పత్రాలు ఇచ్చారో మళ్ళీ తీసుకోండి, వెనక్కి క్యాన్సిల్ చేసుకోండి, వాళ్ళ ఉద్యోగాలు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రీమెయిన్స్కి వెళ్ళండి. తెలిసిపోతుంది కదా మీరు ఎంత ఓపెన్గా చేయగలిగారు, ఎంత ట్రాన్స్పరెంట్గా మీరు రిజల్ట్ ఇచ్చారనేది ఖచ్చితంగా నెక్స్ట్ రిజల్ట్లో తెలిసిపోతుంది. లేదా దానికి సంబంధించి ఆధారాలు చూపించండి. ట్రాన్స్పరెంట్గా జరిగిందంటే దాని ఆధారాలు బయట పెట్టండి. మీరు కూడా ఒక ఎలిగేషన్ చేసినప్పుడు అది తప్పు అని మాట్లాడే కంటే దాని ఆధారాలతో మనం బయట పెట్టినప్పుడే దాని క్లారిటీ ఉంటుంది. సో నిరుద్యోగులే చెప్తా ఉన్నారు నిజంగా అమ్ముకున్నారన్న డౌట్ మాకు ఇప్పటికీ వస్తుందని. సో మరి దీని మీద ఎందుకు మాట్లాడట్లే ఎవరు?